శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? అచ్చెన్న మద్దతున్నటువంటి వారికే జిల్లా అధ్యక్ష పదవి ఖాయమా? దీనిపైన జిల్లా నేతలు ఏమంటున్నారు? పార్టీలో జరుగుతున్న ప్రచారం ఏంటి? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై పార్టీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తుందట. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు శాసనసభ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు ఇటీవల హోంమంత్రి అనిత నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి కోసం చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్, పీరుకట్ల విఠల్, అనిపు రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. అవకాశమిస్తే ఆ పదవి చేపట్టేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండ శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా నుంచి కాళింగ సామాజిక వర్గానికి చెందిన చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్ పోటీ పడుతున్నారట. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి మామిడి గోవిందరావు, అనిపు రామకృష్ణ రేసులో ఉన్నారు. అయితే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కలమట రమణ కాపు సామాజిక వర్గమే కాబట్టి మళ్లీ అదే కులానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో తమ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ పట్టుబడితే మాత్రం ఆ పోస్టు కాళింగ సామాజిక వర్గానికి చెందిన మొదలవలస రమేష్ కి దక్కడం ఖాయమనిపిస్తోంది. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా జిల్లాలో జరుగుతోందట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు చౌదరి బాబ్జీ. అయితే ఆయన సామాజిక వర్గమైన ఎచ్చర్ల పార్లమెంట్ పరిధిలో లేకపోవడం ఒకటైతే డీసీఎంఎస్ చైర్మన్ పదవి బాబ్జీ కుమారుడికి దక్కింది. దీంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు రావడం కష్టమన్న ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా అధ్యక్ష పదవిపై జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో హోంమంత్రి అనిత సమావేశం నిర్వహించినా అదంతా కేవలం తూతూ మంత్రమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కించారపు కుటుంబం ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందట. ఇప్పటికే ఆ పదవి ఎవరికన్నది డిసైడ్ కూడా అయినట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గ సమన్యాయం ప్రకారం పార్టీ పదవులు వరించాల్సి ఉన్న శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశంలో అందుకు భిన్నంగా సాగుతోంది. సామాజిక వర్గ సమీకరణం ఆధిపత్యం నేపథ్యంలో ఈ పదవి ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎన్నికల ముందు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ తాను పదవిలో కొనసాగలేనని రాజీనామా చేశారు. జిల్లాల్లో అధికంగా ఉన్న తూర్పు దక్కాల్సి ఉందని పలువురు భావిస్తున్నారట. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుండి మామిడి గోవిందరావు, అనిపు రామకృష్ణలు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడంతో వారి అనుయాయులకు మాత్రమే పదవులు దక్కుతున్నాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందన్న చర్చ బాగా జరుగుతోందట.